హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటా అని చూస్తున్నారా? ఇది కాకరకాయ కారం అండి. వేడి వేడి అన్నంలోకి కారం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో, ఎంతమంది చేశారో, ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాకరకాయలను తీసుకోవాలి, వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వాష్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. సన్నగానే ఉండాలండి, ఎక్కువగా మందంగా కట్ చేయకూడదు. సన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది గింజలు ఉంటే ఇష్టపడతారు, కొంతమంది గింజలు లేకుండా ఇష్టపడతారు. అది మన ఇష్టం. ఈ రెసిపీలోకి 10 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకోవాలి. 1 స్పూన్ కారం మన ఇష్టం. తర్వాత 1 స్పూన్ జీలకర్ర తీసుకుని ఈ మూడింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఈ రెసిపీలోకి 1/4 కప్పు పల్లీలను తీసుకుని వేయించుకోవాలి. ఇవి వేయించిన తర్వాత చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కరివేపాకు కూడా తీసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, వాటిని వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయలను వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే. ఇవి కూడా వేగిన తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలి. దీనిలో కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా, అది కూడా వేసుకుని తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, కారం వాటిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా వేసుకుని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాకరకాయ కారానికి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. కాకరకాయ ముక్కలు చేదు లేకుండా ఈ మిశ్రమం అంతా ముక్కలకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది 2-3 వారాలైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.